నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక బర్నింగ్ టాపిక్, అందరి నోళ్లలో నానుతున్నటువంటి అంశం గురించి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం, బయటపడ్డటువంటి వీడియో టేపులు, దాని మీద జరుగుతున్నటువంటి రచ్చరభస మీ అందరికీ తెలిసింది. సో దాని గురించి కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం, దాని గురించి ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అంతకన్నా ముందు, అంటే మెయిన్ సబ్జెక్టులోకి వెళ్ళేదానికన్నా ముందు ఒక చిన్న కామెడీ, ఇందులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కామెడీ ఇష్యూని ఖచ్చితంగా మాట్లాడాలి. ఇందులో బాధితురాలో లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తో ఆ జనసేన పార్టీయో లేదంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలో వాళ్ళు ఇబ్బంది పడటం, వాళ్ళు కౌంటర్లు అవ్వటం, వాళ్ళు అటాక్ చేయటం, ఈ అన్ని అంశాలు కాసేపు పక్కన పెడితే, సంబంధం లేనటువంటి వైసీపీ పెద్ద ఎత్తున ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అంటే ఈ జ్వాల చిన్న నిప్పులాగా ఉన్నదాన్ని జ్వాలగా మార్చే ప్రయత్నం, వీరుంటే కాస్త ఇతోధికంగా పెట్రోల్ బస్సు మండించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడే గురివింద గింజ సామెత అయితే అందరికీ గుర్తురాక మానదు. ముందు మీ నలుపు చూసుకుంటారా నాయనా, తర్వాత మిగతా పార్టీల మీద, మిగతా అంశాల మీద మీరు మాట్లాడుదురు కానీ, నీతులు చెబుదురు కానీ, శుద్ధులు చెబుదురు కానీ అనేటటువంటి ఒక భావన అయితే ప్రజానికం నుంచి వస్తుంది. ఏంటి వాళ్ళ కింద ఉన్నటువంటి నలుపు? ఓ పక్క అంబటి రాంబాబు, మరో పక్క గోరంట్ల మాధవ్, ఇంకో పక్క అనంతబాబు, అడప దడప ఇంకా చాలా మంది ప్రబుద్ధులు ఉన్నారు కదా, అవంతి శ్రీనివాసు, ఇట్లాంటి బ్యాచ్. ఆ మధ్య కాలంలో డైరెక్ట్ గా ఒక మహిళ వీడియో టేపులు కూడా రికార్డ్ చేసింది. బహుశా రాయలసీమకు చెందినటువంటి ఒక సి నియోజకవర్గం ఎమ్మెల్యే అనుకుంటాను. ఈ వ్యవహారాలు మొత్తం బయటపడుతున్నటువంటి క్రమంలో ఒక్కళ్ళను కూడా కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పాపాన పోలేదు. బహిష్కరణ తర్వాత కనీసం ఒక్కళ్ళు కూడా క్రమశిక్షణా చర్యల కింద అసలు ఇష్యూ ఏంటో తేలే లోపల మిమ్మల్ని సస్పెండ్ చేసి పక్కన పెడుతున్నాం, విచారణకు ఆదేశిస్తున్నాం పార్టీలో అంతర్గతంగా అని చెప్పేసి ఒక్క మొక్క చెప్పిన పాపాన పోలేదు. పైగా వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్ళకే మళ్ళీ పోస్ట్ ఇచ్చి, అధికార ప్రతినిధులని అదని ఇదని ఎక్స్ట్రా పోస్ట్ ఇచ్చి మరి సభాష్, వెరీ గుడ్, చేయండి చేయండి, ఇంకా బాగా చేయండి అని చెప్పేసి చప్పట్లు కొట్టి మరి ప్రోత్సహిస్తున్నటువంటి మీరా శుద్ధులు చెప్పేది, మీరా నీతులు చెప్పేది, మీకు అసలు నైతికత ఉందా మీ బ్రతుక్కి అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కామెంట్ వస్తుంది. సరే, ఈ కామెడీ అంశాన్ని కాసేపు పక్కన పెడితే అసలు సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఏంటి వ్యవహారం? ఒక మహిళ, అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి ఆవిడ చెప్తున్నాం. మహిళ అన్నంత మాత్రాన, గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నంత మాత్రాన ఆవిడ్ని ప్రలోభాలకు గురి చేయరా, ఆవిడ్ని రకంగా చేసే ప్రయత్నం చేయరా, ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టుకొని మీరు ఇంకా ఎక్స్ట్రా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది లాజిక్లు వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకు పదే పదే ఆ విషయాన్ని స్ట్రెస్ చేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సరే, మహిళ, సాధారణ మహిళ అనుకుందాం. ఇక్కడ మహిళని ఎక్కడ తక్కువ చేయట్లేదు, ఎక్కడ కించపరచట్లేదు, ఉన్నదాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆవిడేమంటోంది, నేను ఎక్కడో ఫేస్బుక్లో చూశాను, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను, లేదంటే మెసేజ్ పెట్టాను, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆయన రిప్లై ఇచ్చారు. 2 గంటలో గంటన్నర మాట్లాడారు, నా నంబర్ తీసుకున్నారు, తన నంబర్ ఇచ్చారు, ఫోన్ చేశారు, చాటింగ్లు చేశారు. ఆ చాటింగ్లు కాస్త మీటింగుల వరకు వెళ్ళింది, ఆ మీటింగులు కాస్త నన్ను లోపరుచుకునేంత వరకు వెళ్ళింది, అది కూడా అనేక సార్లు అత్యాచారం చేసేంత వరకు వెళ్ళింది. నా ప్రమేయం లేకుండానే, నా ఇష్టం లేకుండానే దాదాపు 5-6 సార్లు అబార్షన్ కూడా అయ్యింది. విడాకులు ఇవ్వమంటున్నాడు నా భర్తకి, లేదంటే నా బిడ్డను చంపేస్తానంటున్నాడు అని చెప్పేసి రకరకాల అంశాలు చెప్తుంది. ఇక్కడే అనుమానం వస్తుంది. ఈ రోజు నేను తెగించి బయటకు వచ్చాను అని చెప్పినటువంటి మహిళ మరి మొదటిసారే చాటింగుల్లోనూ మీటింగ్లోనూ కట్టడి చేయొచ్చు కదా, అయినా బలవంతం చేస్తే అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కదా, కూటమి పాలనే కదా. కంప్లైంట్ చేస్తే అవసరమైతే తమ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టేసి, ఆరోపణలు వస్తే తీసి పక్కన పడేసేటటువంటి నైతికత, నైజం ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి కదా. కోనేటి ఆదిమూలం ఏమైందో తెలుసు కదా. ఒక మహిళ వచ్చేలాగే వీడియో టేపులు బయటపెట్టి కేసు పెడితే వెంటనే అరపోట కూడా గడవక ముందే సస్పెండ్ చేసి పక్కన పడేశారు కదా. జనసేనలో కూడా అలాగే చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఆ రోజే ఈ యొక్క వీడియో లేదో, ఈ యొక్క తెగింపేదో ఆ రోజే ప్రదర్శించవచ్చు కదా అనేది ఒక వెర్షన్. పైగా
ఇంకొక వీడియోలో ఆవిడ రిలీజ్ చేసినటువంటి ఆవిడకి సంబంధించినటువంటి ఇంకో వీడియోలోనే నేను ఎమ్మెల్యేతో మాట్లాడి సంవత్సరంన్నర దాటిపోయిందిరా, నువ్వు నా గురించి తప్పుడు రాతలు రాస్తావా, నీచుడా నికృష్టుడా అంటూ జర్నలిస్ట్ శంకర్ అనేటటువంటి వ్యక్తిని పట్టుకొని నానా దుర్భాషలాడి నానా బూతులు మాట్లాడి కొట్టి తిట్టినటువంటి ఘటన కూడా కనిపిస్తోంది కదా. మరి అలాంటప్పుడు నీకింత తెగింపు ఇంత ధైర్యం ఉన్నప్పుడు తన గురించి ఒక వాక్యం రాసి లేదంటే ఒక కథనం ప్రచారం చేసినటువంటి వ్యక్తినే ఇంతగా కడిగి పారేసే దమ్ము ధైర్యం కలిగినటువంటి నువ్వు మరి ఇంత అత్యాచారం, ఇంత దారుణం, ఇంత దుర్మార్గం, ఇంత వేధింపులు అవుతుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయావు అనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇదొక వెర్షన్ అయితే, మరి ఎమ్మెల్యే తప్పు చేయలేదంటే చేశాడు, కళ్ళకు కనపడుతూనే ఉంది. డీప్ ఫేక్ అన్నా ఇంకోటన్నా సరే అదే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి నిజమా కాదా అనేటటువంటి వాస్తవాలు బయట పెట్టేంత వరకు డీప్ ఫేక్ అనుకోవటానికి కూడా లేదు. నువ్వు ప్రజాప్రతినిధివై ఉండి ఒక మహిళ నిన్ను ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తుంటే వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్ వరకు వ్యవహారం వచ్చిందంటే, ఒకవేళ నువ్వు చెప్పిందే కాసేపు కరెక్ట్ అనుకుని నువ్వే ప్రయత్నం చేయలేదు, తనే నీకు వీడియో కాల్స్ చేసింది, తనే నిన్ను ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసింది, తనే నిన్ను రచ్చగొట్టే ప్రయత్నం చేసింది, తనే నిన్ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను, కాసేపు నీ వెర్షనే కరెక్ట్ అనుకుందాం. మరి నీ బుద్ధి ఏమైంది? సక్రమంగా ఉండాలి కదా. నువ్వు ప్రజాప్రతినిధి, మామూలు అల్లాటప్ప ఆవారాగా గల్లీలో తిరిగే వ్యక్తివైతే ఓకే, ఏ రకంగా వ్యవహారం నడిపినా సరే పెద్దగా ఫరక్ ఉండదు. ఒక ప్రజాప్రతినిధివై ఉండి ఒక మహిళ ఈ రకంగా చేస్తున్నప్పుడు నీకు కనీస అనుమానం రావాలి. అయ్యో, మనం గట్టు తప్పకూడదే, గీత దాటకూడదే అనేటటువంటి ఒక కనీస స్పృహ ఉండాలి. అలా లేకుండా విచ్చలవిడిగా విశృంఖలత్వం చేశావు. ఈరోజు ఆ వీడియోలు బయటపడేసరికల్లా లబోదివం అనేటటువంటి ప్రయత్నం. ఇంకా జనసేన నీ మీద విచారణకు వేసింది. విచారణలో నిజాలు తేలితే నేను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మేమే కంప్లైంట్ చేశామని చెప్పేసి అంటున్నారు కదా, మరి కంప్లైంట్ వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? మొదట్లోనే కట్ చేయొచ్చు కదా. ఇది ఇటు నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వైసీపీ దూరింది. అంటే చలిమంటేసుకుని కొంపదగలాడుతుంటే వెళ్ళి శుభ్రంగా చలిగాగే టైపులో వెళ్ళి ఇది ఎలాగైనా సరే జనసేన టీడీపీ కూటమి మధ్య చిచ్చుగా మార్చాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జికి వెనక పట్టలేదు, అందుకని ఆయనే జయించాడని చెప్పేసి శ్రీకాళహస్తిలో కోట వినత అంశంలో ఏ రకంగా బొజ్జల సుధీర్ రెడ్డి మీద తిప్పే ప్రయత్నం చేశారు, ఇప్పుడు దీని మీద కూడా సేమ్ అలాగే తిప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఆ అమ్మాయి రిలీజ్ చేసినటువంటి ఇంకొక వీడియోలోనే ఆ యొక్క రూపానంద రెడ్డి తోటి మీటింగ్ లో ఉన్నటువంటి దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, మీటింగులు పెట్టుకుంటున్నారు. అంటే ఎమ్మెల్యే, స్థానిక కూటమిలో ఉన్నటువంటి మరో పార్టీ ఇన్ఛార్జ్, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంది. కూటమి ధర్మాన్ని అనుసరించి, పొత్తు ధర్మాన్ని అనుసరించి కలిసి పని చేసుకుంటూ పెడుతున్నారని చాలా క్లియర్. కాబట్టి ఆ వీడియోలు బయటపడ్డాయి కాబట్టి, లేదంటే నిజమేనేమో, నిజంగానే టీడీపీ ఇన్ఛార్జ్ అలా చేసేవాడేమో అని చెప్పేసి ప్రజలు నమ్మినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. వాళ్ళు ఆ వీడియో క్లిప్పులు రిలీజ్ చేసినటువంటి దాంట్లోనే టీడీపీ ఇన్ఛార్జ్తో కూడా కలిసి కూర్చొని మాట్లాడుతున్నటువంటి అంశాలు, దృశ్యాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మధ్య బాగానే ఉంది. కాకపోతే దీన్ని ఈ రకంగా కూడా నిప్పు రాజేసి చలి కాచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసేటటువంటి విధంగా వైసీపీ వ్యవహరించింది. కొన్ని పోస్టులు కానీ, కొంతమంది వ్యవహార శైలి కానీ, జనసేన ముసుగులో వైసీపీకి సహకరించే బ్యాచ్ కానివ్వండి, వైసీపీలోనే ఉండి అప్పుడప్పుడు ఏదో న్యూట్రల్ అన్నట్టుగా పోస్టులు పెట్టుకుంటూ తమ నిజస్వరూపం బయట పెట్టేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఈరోజు వాళ్ళ అంశం, వాళ్ళ బండారం కూడా బయటపడింది. ఫైనల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, కల్తీ నెయ్యి ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ఇది తీసుకొచ్చారనేటటువంటి అనుమానాలు అయితే నిజమే అని చెప్పేసి చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే సమయం, సందర్భం ఇవన్నీ చూస్తున్నట్టయితే సుప్రీంకోర్టు గతంలో వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి సిట్టు, వీళ్లకు అనుకూలంగా తెప్పించుకున్నటువంటి తీర్పు, సుప్రీంకోర్టే వేసినటువంటి సిట్టు, అసలు అది నెయ్యే కాదు. కల్తీ సంగతి తర్వాత చూద్దాం. అసలు అది నెయ్యే కాదు, నెయ్యిలో ఏదో కలపడం కాదు, అసలు అది నెయ్యే కాదు, ఇంత దుర్మార్గంగా చేశారని చెప్పేసి తేలిన తర్వాత అనేక మంది వ్యక్తులు తమకు అనుకూలంగా ఉండేటటువంటి పాడ్కాస్టర్లని, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లని, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లని, ప్రముఖ జ్యోతిష్యుడు యొక్క భార్యని, ఇలాంటి వాళ్ళందరినీ బరిలోకి దింపి కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కానీ కూటమిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల యొక్క దెబ్బకి
వాళ్ళ పప్పులేం ఉడక్కపోయేసరికలా అబ్బబ్బా ఇలా కాదు, ఎంతకన్నా పెద్ద బురద ఏదో చల్లితే తప్ప ఈ అంశం డైవర్ట్ అవ్వదు అని చెప్పేసి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? ఈ న్యూడ్ వీడియో కాల్స్, ఈ వేధింపులు, ఈ అబార్షన్లు, ఈ గొడవ, ఈ పర్వం మొత్తాన్ని బయటకు తీసుకొచ్చారనేటటువంటి అనుమానం అయితే కలక్కమానదు. ఖచ్చితంగా కలుగుతుంది. ఆ యాంగిల్లో కూడా మనం చూడాలి. అలా అని చెప్పేసి ఆ మహిళ చెప్పింది పూర్తిగా అబద్ధం, అసలు ఎమ్మెల్యే శుద్ధపూస, ఎమ్మెల్యే ఎలాంటి వేధింపులకి పాల్పడలేదు, ఏ రకమైనటువంటి సంబంధం వాళ్ళిద్దరి మధ్య లేదు అని కానివ్వండి, లేదంటే ఆ మహిళ సైడ్ నుంచి కూడా ఆవిడ చాలా అమాయకురాలు, ఎమ్మెల్యేనే ట్రాప్ చేశాడు, పాపం ఎమ్మెల్యేని ఇచ్చేశాడు అనేటటువంటి ఒక ధోరణి కానీ దేన్ని సమర్థించట్లేదు, వ్యతిరేకించట్లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ అంశం మీద ఎమ్మెల్యే సైడ్ నుంచి, ఈ మహిళ సైడ్ నుంచి రెండు పక్కల తప్పొప్పుల్ని, వాస్తవాలు ఏంటి అనేటటువంటి అంశాలను ఖచ్చితంగా మీరు కేసు కట్టండి, నిజాలు నిగ్గు తేల్చండి. జనసేన కూడా ప్రస్తుతం విచారణ కమిటీని అంతర్గతంగా వేసింది. ఒకవేళ వాస్తవాలు ఏమన్నా తెలిస్తే రుజువని, ఒకవేళ చెప్పిన అంశాలు ఏమన్నా రుజువు అయితే కనుక సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు ఆ మహిళ చెప్పింది తప్పనేటటువంటి భావన కనుక ఆ కమిటీ వస్తే అతను ప్రస్తుతానికి సేఫ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటన్నిటికీ అతీతంగా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని ఆ వీడియోలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ, అసలు వ్యవహారాలు, నిజంగానే డబ్బులు డిమాండ్ చేస్తుందా, నిజంగానే వాడి మీద కేసు పడిందా, అంతకుముందు జర్నలిస్ట్ని బెదిరించినటువంటి అంశాలు, ఇవన్నిటిని మొత్తాన్ని కలిపి విచారణ చేసి నిజానిజాలు నిగ్గు తేల్చి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు. సో అందరి నమ్మకం ఒక్కటే, ఈ కల్తీనే ఈ అంశాన్ని సక్సెస్ఫుల్గా పక్కదారి పట్టించేందుకు, దొరికిన దొంగల్ని తప్పించే ప్రయత్నం చేసేందుకు. ఎందుకంటే చాలా ఇప్పుడు హరనాథ్ రెడ్డితో దగ్గర నుంచి మొదలు పెడితే బోలెడు మంది వైసీపీ అనుకూలరు, వైసీపీ నాయకుల బంధువులు చాలా మంది ఈ కేసులు ఇరుక్కున్నారు. వాళ్ళందరి గుట్టు బయటపడకుండా, ఇంకా తవ్వే కొద్ది చాలా వాస్తవాలు కూడా తెలుస్తున్నాయి, వాళ్ళందరి గుట్టు బయటపడకుండా ఉండేందుకు, అసలు ఈ అంశంలో వైసీపీని బ్లేమ్ చేసే పరిస్థితి తెచ్చుకోకుండా ఉండేందుకు ఈ యొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చారనేటటువంటి భావన కూడా కలుగుతుంది. సో ఖచ్చితంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టేసి వాస్తవాలు తేల్చాలి. మహిళల గౌరవం కాపాడుతూనే నిజానిజాలు తెలుసుకొని ఎవరు తప్పు చేశారు అనే అంశాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పి తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. సో ఇదన్నమాట ఈ వ్యవహారం అనుకున్నటువంటి అసలు కథ, అసలు మతలబు. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.